ఈరోజు మన వాక్య ధ్యానాంశము కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. పై వాక్యం ఇంగ్లీష్ భాషలో విల్ టు నాట్ రివైవ్ అస్ అగైన్ అని ఉన్నది. బ్రతికింపవా అనున్నది ఉజ్జీవింప చేయవా అను పదముతో నేడు ఎక్కువగా వాడబడుచున్నది. బ్రతికింపబడిన వారే ఉజ్జీవింపబడుదురు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికిస్తాడు అని బైబిల్ చెప్తున్నది కదా. చచ్చిన వారిని బ్రతికించుట, బ్రతికిన వారిని ఉజ్జింపచేయుట అను రెండు అనుభవములు క్రీస్తునందు విశ్వాసము ఉంచిన వారందరికీ చెందుతుంది. పరిశుద్ధాత్మను గూర్చి జీవింపచేయు ఆత్మ అని పౌలు పేర్కొనుట విశేషము. మన దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును సిద్ధముగా ఉన్నాడు. నీవు మమ్మను బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టియే మేము మొర్రపెట్టుదము. కీర్తన గ్రంథము 80 అధ్యాయము 18వ వచనం. ఎండిన ఎముకల లోయ దర్శనమును గూర్చి మనకు తెలుసు. ప్రవక్తయగు హెజ్కేలు ప్రవచింపగా ఎముకలన్నయు సజీవమై మహాసైన్యముగా నిలిచెను. ఇది ఏ ఉజ్జీవము యొక్క అగ్రస్థాయి. వ్యక్తిగత జీవితములో ఉజ్జీవము, దానిని బట్టియే సంఘములోను దేశములోను ఉజ్జీవము. దేవుని బిడ్డలారా, మీరు దేశమును తలక్రిందులుగా చేటుకు పిలువబడినవారు. గొప్ప ఉజ్జీవ ప్రభావమును నశించు భూనివాసులకు తెలియచేయు బాధ్యతను ప్రభు మన చేతికి అప్పగించి ఉన్నాడు. ప్రభు కొరకు ఏదైనాను సాధించవలను ఉద్వేగముతో యాడ్సన్ టైలర్ నడుచుండగా మెల్లని దైవస్వరము ఆయన చెవిలో వినబడెను. నా కుమారుడా, మనమిద్దరము ఏకమైన ఎడల గొప్ప ఉజ్జీవమును తీసుకునగలము. చైనా దేశమందు ఉజ్జీవం కలిగించే నిమిత్తము నాతో కూడా వచ్చేదవా అని ప్రభు అడిగను. తక్షణము ప్రార్థనాపూర్వకంగా అతడు చైనా దేశమునకు వెళ్ళను. లక్షలాది మంది క్రీస్తును అంగీకరించినందున అక్కడ గొప్ప ఉజ్జీవం కలిగను. ఉజ్జీవనకు సంబంధించిన గొప్ప అంశములు యెషయా 64 అధ్యాయమందు వ్రాయబడినది. యెషయా 64:2లో అగ్ని గచ్చ పొదలను కాల్చి రీతిగాను అగ్ని నేలను పొంగచేయి రీతిగాను నీవు దిగువచ్చుదువుగాక. ఈ దినవాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.